వాస్తవాలు మనం విన్నాం. ఆ రోజు మరణించిన తర్వాత జీవితము ఎలా ఉంటుంది, లేదా మరణించిన తర్వాత ఆ జీవితం ఉందా, లేదా మరణము పునరుత్థానము అన్నాం. అంటే మరణించిన వ్యక్తి మరలా పునరుత్థానం అనేది ఉంటుంది అని ఆ దినాన మనం ఆలోచన చేస్తాం. ఈ దినాన మరణించినటువంటి మనుషులు ఎక్కడికి వెళ్తారు? మరణించినటువంటి మనుషులు ఎక్కడికి వెళ్తారు అంటే మరణం ఒక వ్యక్తి జీవితానికి ముగింపు అయితే కాదు. మరణం తర్వాత జీవితం ఉందని గతసారి మనం విన్నాము. ఈరోజు ఆ మరణించిన మనుషులు ఎక్కడికి వెళ్తారు? ఎందుకంటే మరొక జీవితం ఉందని తెలిసింది, మరణమే ఒక వ్యక్తికి ముగింపు కాదు అని తెలిసిన తర్వాత ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడో కూడా తెలియాలి. వెళ్ళిన స్థలాలు ఏంటో తెలియాలి. అలాంటప్పుడు ప్రతి క్రైస్తవుడు కూడా మన జీవితంలో మరణానికంటే ముందుగానే మన జీవితాలను మనం పరీక్షించుకుంటాం. ఎందుకంటే ఆ భయంకరమైన స్థలాలు ఏంటో, ఆ స్థలానికి వెళ్ళాలా వద్దా, లేదా ఆ స్థలానికి వెళ్ళే పరిస్థితి కావాలని కోరిని మనం తెచ్చుకోకూడదు. ఈ దినాన మరణించిన మనుషులు ఎక్కడికి వెళ్తారు? అందులో భాగంగా ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం ప్రారంభంగా చదువుదాం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో, నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. వారు పోయిన తర్వాత ఏమి సంభవించినో వారితో ఎవరు చెప్పగలరు? ఇప్పుడు వారు పోయిన తర్వాత ఏమి సంభవించినో వారితో ఎవరు చెప్పగలరు అంటే, ఒక మనిషి పోయిన తర్వాత, ఒక మనిషి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏం జరుగుతుందో, ఏమి సంభవిస్తుందో అన్నాడు అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది. అంటే మనిషికి మరణమే ముగింపు కాదు, కానీ కేవలము సమాధిలోకి పెట్టి ఆ పెట్టెలో సమాధి భూమిలో పాతిపెట్టినంత వరకే కాదు, కానీ ఖచ్చితంగా మరణించిన వ్యక్తికి ఏదో సంభవిస్తుంది. అందుకే అన్నాడు చూడండి, వారు పోయిన తర్వాత ఏమి సంభవించినో వారితో ఎవరు చెప్పగలరు? 10వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం చదువుతాం చూడండి. కలగబోనది ఏదో మనుషులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుదురు. నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియజేయరు. అంటే నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో అన్నాడంటే ఏదో ఒకటి జరుగుతుంది. అందుకే మరణించిన మనుషులు ఎక్కడికి వెళ్తారు అంటే, వారు పోయిన తర్వాత ఏమి సంభవిస్తుందో అన్నాడు, వారు పోయిన తర్వాత ఏదో జరుగుతుంది అన్నాడు. నరుడు చనిపోయిన తర్వాత ఏమో జరుగుతుంది, ఎవరు తెలియజేస్తారు, ఎవరు చెప్తారు? యోబు గ్రంథం చదువుకున్న మాట మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథం 14వ అధ్యాయం, యోబు గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనము, అయితే నరులు మరణమై కదలలేక పడియందురు, నరులు ప్రాణము విడిచిన తరువాత వారు ఏమైపోవదురు? ఈ మాటలన్నీ గమనించారా? పోయిన తర్వాత ఏమి సంభవిస్తుందో వారితో ఎవరు చెప్పగలరు? నరులు మరణమైన తర్వాత వారు ఏమైపోతారు అంటే, నరులు ప్రాణం విడిచిన తర్వాత ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే, నరులు ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకంటే నరుడు అనగానే మనము ఆత్మ అన్నాం. నరుడు అంటే శరీరం అయితే కాదు, నరుడు అంటే ఆత్మ. ఇప్పుడు ఈ ఆత్మ పరిస్థితి ఏంటి? చనిపోయిన తర్వాత ఖచ్చితంగా 2 స్థలాలకైతే ఆత్మ వెళ్తుందని గ్రంథం చెప్తుంది. అయితే పరలోకము లేదా పరదేశుకనే వెళ్ళాలి, లేదంటే పాతాళము. ఎందుకంటే లూకాసు వార్త 16వ అధ్యాయంలో చరిత్ర మనం ఎన్నో మార్లు విన్నాం. ధనవంతుడు, లాజరు. ఇప్పుడు చనిపోయే ఇద్దరు చనిపోయిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన సంఘటన ఏంటంటే, తారుమారైపోయే జీవితాలు. భూమి మీద సంతోషంగా బతికిన వాడేమో యాతన పడుతున్నాడు, భూమి మీద కష్టము, బాధ, దిగులు, వేదనతో ఉన్నవాడేమో ఇప్పుడు ఆనందపడుతున్నాడు, నెమ్మది పొందుతున్నాడు. అంటే వారి జీవితాలు తారుమారయ్యాయి. అక్కడ ఆ సంఘటన బట్టి మరణించిన తర్వాత ఖచ్చితంగా మనుషులు 2 స్థలాలకైతే వెళ్తున్నారు. ఒకటి పరదేశు, 2 పాతాళము అన్నాడు. ఇప్పుడు ఈ మరణించిన తర్వాత పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆ మరణానికి ముందు మానవుడు అనగానే 2 భాగాలు, ఒకటి శరీరము, 2
ఆత్మ. ఇప్పుడు మానవుడి శరీరము ఆత్మ అయితే ఖచ్చితంగా ఈ శరీరం ఎక్కడ కలిపేస్తున్నారు? ప్రసంగి గ్రంథం 12:7 చదువుకున్నాం. మన్ను అనేది వెనకటి వలన మళ్ళా మట్టిని చేరుతుంది. ఏ మట్టితో అయితే దేవుడు నేల మట్టితో నరుని నిర్మించి అన్నాడు కదా, ఏ మట్టితో అయితే శరీరాన్ని చేశారు దేవుడు, ఆ మట్టితో శరీరాన్ని సమాధిలో కలిపేస్తున్నారు భూమిలో. ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు అన్నాడు. అయితే ఆత్మ దేవుని వద్దకు వెళ్తుందా? ఆత్మ దేవుని వద్దకు వెళ్తుందా? అందరి ఆత్మలు దేవుని దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే ధనవంతుడు ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? పాతాళంకి వెళ్ళాడు. ధనవంతుడు పాతాళంకి వెళ్తే ఈరోజు నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అయితే ఈ ఆత్మ పరిస్థితి ఆలోచించావా అని ప్రశ్న. రెండోది, ఎందుకు అంటే మట్టి శరీరము మట్టిలో కలిపేస్తున్నారు, ఆత్మ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆత్మ పరిస్థితి ఆలోచించావా? యోహాను సువార్త 6వ అధ్యాయం 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఒక శ్రేష్టమైన మాట, యేసు ప్రభు పలికిన మాట యోహాను సువార్త 6:63లో, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అన్నాడండి. యేసు ప్రభు చెప్పిన మాట అమ్మా ఇది. ఏమన్నాడు? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. అంటే శరీరము ప్రయోజనం లేదు, మిమ్మల్ని నన్ను బ్రతికించేది ఏది? ఆత్మ. ఇది క్లారిటీ ఇచ్చాడు యేసు ప్రభు. చెప్పారు 2000 సంవత్సరాల క్రితం, మిమ్మల్ని బ్రతికించేది ఏది అంటే ఆత్మ. శరీరము కేవలము ఎందుకు నిష్ప్రయోజనం అన్నాడంటే శరీరము మట్టిలోకి కలిపేస్తారు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళేది ఏది అంటే నిన్ను బతికించేది ఏది? ఆత్మ. అందుకే చూడండి, చాలా మంది చాలా సార్లు చనిపోయిన తర్వాత పేపర్లో చూస్తూ ఉంటాం, యాక్సిడెంట్ సమయాల్లో మనం వింటూ ఉంటాం, తిరిగి రాని లోకాలకు 20 మంది వెళ్ళిపోయారు. తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారంటే డెడ్ బాడీలు అక్కడే ఉంటాయి, మనిషి దేహాలు అక్కడే ఉంటాయి, చనిపోయిన వాళ్ళు అక్కడే ఉంటారు, కళ్ళ ముందే ఉంటారు, కానీ ఆ మనిషి లేడు అని చదువుతాం, చెప్పుకుంటాం మనం. నిన్నటి వరకు నాతో తిన్నాడు, నిన్నటి వరకు నాతో తిరిగాడు, కానీ ఈరోజు లేడు. కానీ కళ్ళ ముందే బాడీ ఉంటుంది, కానీ ఏది లేదు అన్న ఆలోచన రావాలి మనుషులకి. ఆత్మ అంటే తిరిగి రానికి లోకాలకు వెళ్ళిపోయేది ఏది? ఆత్మ. అంటే ఒక మనిషిని నడిపించేది ఏది? అమ్మ ఆత్మ లేకపోతే అసలు మనిషిలో చలనం ఉండదు. అందుకే చూడండి, యాకోబు అంటాడు కదా 2:26లో, ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతము, క్రియలు లేని విశ్వాసము. అంటే శరీరానికి ఏముండాలి? ప్రాణం ఉండాలి. శరీరాన్ని బ్రతికించేది చెప్పాను, శరీరాన్ని బ్రతికించేది ప్రాణం, ఆత్మను బ్రతికించేది జీవము అన్నాను. ఇప్పుడు ప్రాణము లేని శరీరం, శరీరం ప్రాణం ఉన్నంత వరకే, ఆ ప్రాణం ఎప్పుడు ఆత్మ ఉంటేనే. ఒక్కసారి ఆత్మ విడిచి వెళ్ళిందా శరీరము ఎందుకు పనికిరాదు. కట్టుకున్న భార్య అయినా, కట్టుకున్న భర్త అయినా, తండ్రి అయినా, తల్లి అయినా, పిల్లలైనా మన ఇంట్లో ఉంచుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారా? ఆత్మ వెళ్ళిపోయారు అంటే బాడీని ఎవరు ఉంచుకోరు, నాకు తెలిసి ఎవరు ఉంచరు. 30 సంవత్సరాలు కాపురం చేసిన భార్య అయినా ఆ భర్త దేహాన్ని ఎప్పుడు తీసుకెళ్లిపోతుందా అని చూస్తుంది ఆవిడ కూడా. తప్పేమి కాదు, ఎందుకంటే ఆత్మ లేరు. ఆత్మ లేకపోతే శరీరం ఉపయోగము లేదు. అమ్మ చచ్చిపోయిన చేపైనా డబ్బులు కొనుక్కుంటాం మనం కాదా? చేప బతుకుంది కాదు, చనిపోయిన చేప అక్కడ ఉంటుంది. చచ్చిన చేప కూడా రేటు ఉంది, కానీ చచ్చిన మనిషికి ఆ రేటు లేదు. ఎవరైనా కొనుక్కుంటారా మనల్ని? కొనుక్కోరు. ఆలోచించండి, శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఇక్కడ కొన్ని శక్తులు రాశాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ వేసుకున్నారు, మీరు ఫ్యాన్లు వేసారు. ఫ్యాన్ వేసిన వెంటనే మనకి ఫ్యాన్ కనబడుతుంది కానీ కరెంట్ కనబడుతుందా? కానీ లోన ఉన్నటువంటి శక్తి ఏదో నడిపిస్తూ ఉంది. ఇప్పుడు ఫ్యాన్ అయినా లైట్ వేసినా లైట్ వెలుగుతుందంటే ఆలోచించండి, ఏ శక్తి అది? అమ్మ విద్యుత్ శక్తి. ఇంకోటి ఏదో రాశాను ఇక్కడ, యాంత్రిక శక్తి, పవన శక్తి, ఇంధన శక్తి, సౌరశక్తి అన్నాను. ఆలోచించండి, ఇప్పుడు ఇవన్నీ కూడా శక్తులు, కానీ ఏది బయటకు కనబడదు. పెట్రోల్ వేయలేదనుకోండి, బండి ఉన్న ఉపయోగము? బండిని తోసుకొని వెళ్తారా చెప్పండి? బండి ఉంది, భౌతికంగా బండి ఉంది, బండి ఉన్నంత మాత్రం సంతోషం కాదు. బండిలో ఏముండాలి? దాన్ని ఇంధనం అంటారు. ఇప్పుడు ఆ ఇంధన శక్తి లేకపోతే బండి నడవదు. అలాగే శరీరం ఎప్పుడు పనిచేస్తుంది తెలుసమ్మా? ఆత్మ లేకపోతే శరీరము దేనికి పనికిరాదు. ఇప్పుడు పరలోకం వెళ్ళేది శరీరమా ఆత్మ? ఆత్మ అందరికీ తెలుసు. పరలోకం వెళ్ళేది ఆత్మ అయితే ఆత్మ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నిన్ను నన్ను నడిపించేది ఆత్మ అయితే ఆత్మ పరిస్థితి ఏంటి చెప్పండి, ఆలోచించండి.
కాబట్టి విద్యుత్ శక్తి అయినా యాంత్రిక శక్తి అయినా చూడండి, కంపెనీస్ లో కొన్ని మోటార్స్ ఉంటాయి. కంపెనీ అన్ని కూడా యాంత్రిక శక్తి మీద ఆధారపడి పనిచేస్తాయి. అవి కంపెనీల్లో కొన్ని గాలితో, కొన్ని చూడండి సౌరశక్తితో కూడా కొంతమంది కరెంటుని ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పుడు చాలా సోలార్ ఎనర్జీ. ఇప్పుడు ఈ సౌరశక్తి అయినా ఏ శక్తి అయినా శక్తి ఉంటేనే అవి పనిచేసేది. ఇప్పుడు శరీరం పనిచేయాలంటే ఏ శక్తి నడిపించాలి? ఆత్మ. ఇప్పుడు ఆత్మ లేదనుకోండి, ఆత్మ పరిస్థితి లేకపోతే శరీరం ఎందుకు కూడా పనికిరాదు. అందుకే యేసుప్రభు అన్నాడు, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం అన్నాడు. కాబట్టి ప్రతి మనిషిని నడిపించేది ఆత్మ అయితే పరలోకం వెళ్ళేది ఆత్మను మనకు తెలిస్తే, ఎందుకు మన్ను మట్టిలో కలిపేస్తారు, ఆత్మ దేవుని వద్దకు వెళ్తుంది. ఇప్పుడు ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఆత్మ పరిస్థితి ఎలా ఉండాలి? లేదా ఆత్మ పరిస్థితి ఒకసారి ఎవరైనా ఆలోచించామా? ఎంతమంది అండి ఆత్మ కోసం ఆలోచిస్తున్నాం? మనలోని చాలా మంది శరీరం కోసమే ఆలోచిస్తామమ్మా. ఎక్కువ శాతం శరీరం కోసం మనుషుల ఆలోచన తప్ప. ఎప్పుడు మీరు చూడండి, ఏమి తినాలి, ఏం తాగాలి. అందుకే యేసుప్రభు అన్నాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీరు ఆలోచించకండి. ఎందుకు? అవన్నీ కూడా శరీరం కోసం నువ్వు ఆలోచించకూడదు, ఆత్మ కోసం నువ్వు ఆలోచించు. నీ ఆత్మీయ జీవితం కోసం నీకు ఆలోచించాలి అని ఆయన మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 22వ అధ్యాయం. మనుషుల ఆలోచన లోకంలో ఎలా ఉంటుందో చెప్తాను. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. రేపు చచ్చిపోదము గనుక తిందము త్రాగుదము అని చెప్పి, అంటే మనుషుల ఆలోచన ఎలా ఉందో చూడండి అమ్మా. రేపు చచ్చిపోతాం కాబట్టి ఈ రోజే తినేయాలి, ఈ రోజే తాగాలి, ఈ రోజే అనుభవించాలి. చాలా మంది అంటే ఇప్పుడు దేనికోసం ఆలోచించారు? వాడు శరీరమా ఆత్మ అంటారా? ఇప్పుడు రేపు చచ్చిపోతాం కాబట్టి ఈ రోజు అన్ని తినేయాలనుకున్నవాడు శరీరం కోసం ఆలోచించేవాడు. అంటే చాలా మంది జీవితం శరీరం కోసమే ఆలోచిస్తూ ఉన్నాం. అందుకే రేపు చచ్చిపోతాం కాబట్టి తిందము త్రాగుదము సంతోషిద్దాం సుఖిద్దాం అంటాడు. ధనవంతుడు ఏమన్నాడు? త్రాగుము సుఖించుము, తినుము త్రాగుము సుఖించుము అన్నాడు. అంటే ఆ ధనవంతుడు కూడా దేనికోసం ఆలోచించాడు? శరీరమే. ఈ రోజు దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మరణించిన మనుషులు ఎక్కడికి వెళ్తారు అంటే 2 స్థలాలకు వెళ్తారు. అయితే పరదేశికైనా వెళ్ళాలి, 2 పాతాళము. ఇప్పుడు పరదేశికి వెళ్ళాలి అంటే పరదేశికి వెళ్ళే మనిషి ఆత్మీయ జీవితం కోసం ఆలోచించాలి. ఒకవేళ శరీరం కోసమే ఆలోచించిన వాళ్ళు ఎవరైనా మనలో ఉంటే మనము పాతాళంకి వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజు హెచ్చరిక దేవుడు చెప్తుంది, నువ్వు వెళ్ళే స్థలం ఎక్కడికి వెళ్తావు? నువ్వు మరణించిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఒకసారి ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటే, నేను మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాను? నేను నా బ్రతుకు జీవితంలో నా ఆత్మీయ జీవితం కోసం ఆరాటపడుతున్నానా, శరీరం కోసం ఆరాటపడుతున్నానా అన్నది మనకు అర్థమవుతుంది. ఒకవేళ మనలో ఎవరైనా ఆత్మీయ జీవితం కోసం ఆరాటం కనుక లేకపోతే, తపన లేకపోతే, నేను ఆత్మీయ జీవితం కోసం జీవించాలి, నా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి, నా ఆత్మ పరదేశం వెళ్ళాలి అన్న గురి గమ్యం మనలో ఉండాలి. ఇక్కడ 3 వ్యక్తులు రాశాను నేను ఉదాహరణగా. ఇప్పుడు నెంబర్ 1 ఎవరున్నారు? క్రీస్తు ప్రభు. 2 స్టెఫను. 3 దావీదు. ఇప్పుడు ఈ 3 జీవితాల నుంచి ఒక కామన్ పాయింట్ చెప్తాను. 3 జీవితాల్లో కూడా ఒక కామన్ పాయింట్. 3 కూడా ఏమంటారంటే ఆత్మను అప్పగిస్తామంటారు, నా ఆత్మ అప్పగిస్తామంటారు. చూడండి యేసు ప్రభు వార్త ముందు చదువుదాం. లూకాసు వార్త 23వ అధ్యాయం. సిలువలో పలికినటువంటి చెట్టు చివరి మాట, యేసు ప్రభు పలికిన చివరి మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 46 చదువుదాం ముందుగా. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఎలాగో చెప్పి ప్రాణం విడిచాడు. అయితే ఒక మాట చెప్తున్నానండి, చెట్టు చివరి సిలువలో పలికిన మాట ఏంటమ్మా? తండ్రి నీ చేతికి నా శరీరం అప్పగిస్తున్నాను అన్నాడా? లేదు, నా ఆత్మను అప్పగిస్తున్నాడు. ఆలోచించండి, యేసు ప్రభు చెప్పిన మాటకు అర్థం ఏంటంటే ఆత్మయే మనిషిని పరదేశకు నడిపించేది లేదా పరలోకానికి నడిపించేది. ఇప్పుడు యేసు ప్రభు అంతటి గొప్ప మహానుభావుడు, దేవుని కుమారుడే ఈ లోకానికి వచ్చి మరణించిన తర్వాత ఏం చెప్తున్నాడు? నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నాడు. ఇది యేసు ప్రభు పలికిన మాట. స్టెఫను అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో స్టెఫను పలికిన మాట 59వ వచనం చదువుతాను. ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా
నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. ఇప్పుడు స్టెఫను నోటి వెంట చివరి మాట ఏంటి? నా ఆత్మను చేర్చుకో. యేసుప్రభు పలికిన మాట, తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అన్నాడు యేసుప్రభు. స్టెఫను అన్నాడు, ప్రభువా యేసుప్రభువా నా ఆత్మను చేర్చుకో అన్నాడు. ఎవరు? స్టెఫను. దావీదు 16వ కీర్తన కీర్తన గ్రంథం 16వ కీర్తన 10వ వచనం చదువుతాను. ఈ కీర్తన ఎవరు రాస్తారు చూడండి. ముందు దావీదు అని రాశారు పైన. ఇప్పుడు 10వ వచనంలో, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. ఇప్పుడు దావీదు ఏమన్నాడమ్మా? ఆత్మను ఎక్కడ విడిచిపెట్టమంటారు దేవుడికి అంటే, దావీదు తన బ్రతుకు తెలుసు. ఆయన దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు, దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు. ఇప్పుడు దావీదు దేవునికి ఇష్టం. దావీదు అంటే దేవుడికి ఇష్టం. ఎందుకంటే ఆయనకి ఇష్టంగా బ్రతికాడు దావీదు ఈ భూమి మీద. అందుకే ఆయన అంటున్నాడు, నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. అంటే ఆత్మ ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంది? మరణించిన మనుషులు ఎక్కడికి వెళ్తారని దావీదుకి తెలుసు. ఖచ్చితంగా పాతాళం అనేది ఉంది. అందుకే దావీదు తన జీవితాన్ని బట్టి ఏం చెప్తున్నాడంటే, అయ్యా నా ఆత్మను నువ్వు పాతాళంలో విడిచిపెట్టవు. అంటే చాలా మంది ఆత్మలు ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకు? దావీదులాగా మనం బ్రతుకుంటే ధైర్యంగా మనం చెప్పగలం. ఎందుకు? దావీదు భూమి మీద బ్రతికినంత కాలం కూడా దేవునికి ఇష్టానుసారంగా బ్రతకడానికి ప్రయత్నం చేశాడు. అందుకే దావీదు అంటాడు 40వ కీర్తన 8వ వచనంలో, 40వ కీర్తన 8లో, తండ్రి నీ చిత్తము నెరవేర్చుడు నాకు సంతోషము. అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీద ప్రయాసపడ్డాడండి దావీదు. తన ఇష్టాలన్నీ కూడా వదిలిపెట్టాడు. నా ఇష్టాలు ఉన్నాయి, నాకు చాలా ఇష్టాలు ఉన్నాయి, కానీ నా ఇష్టం కాదు, నీ చిత్తం నెరవేరుస్తాను. అందుకే దావీదు అంటున్నాడు, ధైర్యంగా చెప్పగలడు, నా ఆత్మను నువ్వు పాతాళములో విడిచిపెట్టవు. అంటే చాలా మంది క్రైస్తవులు అయి ఉండి దేవుణ్ణి నమ్ముకున్న వారి ఆత్మలు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంది? పాతాళంకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకు? నా ఇష్టం, నా బ్రతుకు, నా జీవితం అని ఎవరైతే అంటారో, ఒకవేళ ఇక్కడున్న వాళ్ళలో మనము ఎప్పుడు నా జీవితం నా ఇష్టం కాదు, నా బ్రతుకు నా ఇష్టం కాదు, తండ్రి నీ ఇష్టమే నా ఇష్టం, నువ్వేదైతే చెప్పావో అలా బ్రతకడానికి నేను ఇష్టపడతాను అని ఎవరైతే అంటారో ఖచ్చితంగా ఆ వ్యక్తి ఆత్మల పాతాళానికి వెళ్ళవు. లేదు అంటే దావీదు అడ్రస్ చెప్తున్నాడు ఇక్కడ. మరొకసారి 16 చదువుతాను నేను. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. దేవుడు చెప్తున్నాడు. దేవుడి అంత నమ్మకం చూడండి. నా ఆత్మను తండ్రి అయిన దేవుడు ఖచ్చితంగా పాతాళంలో విడిచిపెట్టడు. అంటే చాలా మంది ఆత్మలు పాతాళంలో విడిచిపెడతాడు దేవుడు. ఎందుకు? యేసు ప్రభు దగ్గర ఏ తాళాలు చెప్పమని తెలుసమ్మా? మరణం యొక్కయు పాతాళ లోకం యొక్క తాళం చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? యేసు ప్రభు దగ్గర ఉన్నాయి. అంటే ప్రభువు దగ్గర తాళం ఉంది కాబట్టి ఆయన ఎవరినైనా లోపలికి పంపించగలడు. ప్రకటన గ్రంథం ఉంటుంది 1:18లో. మరణం యొక్కయు పాతాళ లోకం యొక్క తాళం చెవులు ప్రభు చేతిలో ఉన్నాయి. ఇప్పుడు తనకిష్టమైన అనుకోండి, తనకిష్టం అనుకోండి, మనకి తాళం చెవులు మన ఇష్టం, పరదేశ్ ఓపెన్ చేస్తాడు. లేదు తనకిష్టం లేదు, తనకిష్టానుసారం బ్రతుకు నాలో లేదనుకోండి, మనలో లేదనుకోండి, నువ్వు పాతాళమే కరెక్ట్ అంటాడు ఆయన. అంటే చూడండి ఎంత భయంకరం. మాటలు వినడానికి సులభంగా ఉన్నాయి కానీ పాతాళంకి వెళ్ళిన పరిస్థితి ఎంత యాతనకరమో వేదనకరమో మనకు తెలుసు, చదువుకున్నాం కనుక. ఆలోచించండి, క్రీస్తు ప్రభు చెప్పిన మాట, స్టెఫను పలికిన మాట, దావీదు పలికిన మాట, వీళ్ళందరూ కూడా ఏకంగా ఆత్మ గురించి మాట్లాడుతున్నారు. ఆత్మను అప్పగిస్తాను, ఆత్మను చేర్చుకో, నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టద్దు అంటున్నాడు. విడిచిపెట్టవు అంటున్నాడు దావీదు. అంటే ఆత్మీయ జీవితం కోసం ఎంత యాతన ఉండాలమ్మా. భౌతికంగా అందరూ బతుకుతారండి, ఏదో ఒకటి తింటాం, రోజుకి ఏదో ఉన్నది తింటాం. అంటే భౌతికమైన జీవితం కోసం పెద్ద ఇబ్బంది లేదు. ఎందుకంటే నాకున్న దాంట్లో నేను తింటాను, నీకున్నది మీరు తింటారు. కానీ కేవలం శరీరం కోసమే ఆలోచించాలా? మట్టిలో కలిపి శరీరం కోసం నీ ఆలోచన అయితే ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళే ఆత్మ ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్తుందా లేదా పాతాళానికి వెళ్తుందా? ఎందుకంటే మరణించిన మనుషులు ఎక్కడికి వెళ్తారంటే 2 స్థలాలకు వెళ్తారు. ఇప్పుడు వీళ్ళందరూ చెప్తుంది, వీళ్ళు దేవుని ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. అందుకే నా ఆత్మను చేర్చుకో అంటున్నారు వీళ్ళందరూ. ఇక్కడ రాశాను, నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆత్మ పరిస్థితి ఆలోచించావా అన్నా. ఇప్పుడు ఆత్మ విషయంలో ఏం ఆలోచించాలి? నెంబర్ 3, ఆత్మ విషయంలో ఏం ఆలోచించాలంటే ప్రతి క్రైస్తవుడికి ఆత్మ విషయంలో ఏముండాలో తెలుసమ్మా? యాతన. ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడికి ఆత్మ విషయంలో యాతన ఉండాలి. బాబురావు గారు అక్కడ మాటూరు ప్రాంతంలో నేను యాతన గురించి చెప్పాను.
అంటే ఏ సందర్భం ఎక్కడ చెప్పానో జ్ఞాపకం ఉంది. ఆత్మ పరిస్థితులు ఏముండాలి క్రైస్తవుడికి? యాతన ఉండాలి. 73వ కీర్తన 3-4 వచనాలు చూడండి. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించి వారిని బట్టి నేను మత్సరపడితిని 4. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారట. అంటే వాళ్ళు సంతోషంగా సుఖంగా అన్నీ ఉన్నారు, అన్నీ ఉన్నాయండి. కానీ ఏ యాతన లేదన్నాడు. అమ్మ, ఏ యాతన లేదు? మరణమందు వారికి మరణమందు యాతన ఉండాలా అంటే కీర్తనకారుడు అంటున్నాడు ఆసాపు, ఖచ్చితంగా ఆత్మ విషయంలో యాతన అంటే అర్థం ఏంటంటే మరణించిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఆత్మ పరిస్థితి ఏంటి అంటే ప్రతి విశ్వాసికి ఆత్మ విషయంలో యాతన ఉండాలి, నిజంగా యాతన ఉండాలి. ఇప్పుడు డబ్బు విషయంలో యాతన ఉంటుందా? ఎందుకు ఉండదు? తిండి కూడా తినరు చాలా మంది, తిండి కూడా తినకుండా కష్టపడుతూ ఉంటారు. 3-4 రకరకాల వ్యాధులకు గురవుతుంటాం, గ్యాస్ట్రిక్స్ అని. ఎందుకంటే డబ్బు సంపాదన మీద యాతన ఉంది. కానీ ఒక్కసారి ఈ రోజున నా ప్రాణం విడిస్తే, నా ప్రాణం పోతే నిజంగా మరణమందు వారికి యాతన లేదు. ఎందుకన్నాడంటే ఆత్మ విషయంలో చాలా మందికి ఏమి లేదు, యాతన లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దేవుని కుమారుడైన భక్తులైనా వారికి ఆత్మ విషయంలో యాతన ఉంది. అందుకే ఆత్మను అప్పగిస్తున్నారు ధైర్యంగా. ఈరోజు శరీరాన్ని సుఖపెట్టుకునేవాడు, శరీరం కోసం బ్రతికేవాడు, కేవలం భూ సంబంధమైన జీవితం బ్రతికేవాడు ఆత్మ విషయంలో యాతన ఉండదండి. సంపాదించాలని యాతన ఉంటుంది తప్ప, చూడండి ఇక్కడ 2 రాశాను. నా బ్రతుకు దిద్దుకోవాలనే యాతన ఉందా? నా తప్పును సరిచేసుకోవాలని యాతన ఉందా? ఎంతమందిలో ఉంది? నా బ్రతుకు దిద్దుకోవాలి, నా తప్పును సరిచేసుకోవాలి, ఈ యాతన మరణంకు ముందే ఉండాలి. అమ్మ, మరణించిన తర్వాత ఏమైనా అవకాశం ఉందా? అందుకే కదా పాతాళంలో ఏమవుతున్నాడు ధనవంతుడు, అన్నదమ్ములు ఉన్నాడు అంటున్నాడు, వారికి వెళ్ళి చెప్పి వస్తానంటున్నాడు. కానీ అక్కడ అబ్రహాం గారు ఏమన్నారు? అవకాశము లేదు. మరణించక ముందే ఎవరైనా మార్పు చెందాలి. ఈరోజు యాతన పడుతున్నారు మా బావ హాస్పిటల్లో, మరణముతో యాతన. బతుకున్నప్పుడంతా చెప్తే అర్థం చేసుకోలేని పరిస్థితి. వైర్లు పెట్టి ముక్కులోంచి ఒకటి, పొట్టలోంచి ఒకటి, ఎక్కడి నుంచి ఆ వైర్లు పెడుతుంటే చూస్తేనే కంటిన్యూ వస్తుంది. బతుకున్నప్పుడు వద్దు బావా, అది మంచిది కాదు, అది చేయకూడదు అని చెప్పి వస్తున్న అర్థం చేసుకోలేని పరిస్థితి. ఇప్పుడు నరకం పడుతున్నాడని ఆయన ఒక మాట మాట్లాడాడు చివరిలో. నరకం అంటే ప్రత్యక్షంగా నరకం ఎలా ఉంటుంది, ఇంకా భయంకరం లేండి ఆ పెద్ద మాట. భూమి మీద ఉన్నప్పుడే నరకం అనుభవిస్తున్నాడు మాట నోటి వెంట వచ్చిందంటే ఎంత బాధపడుతున్నాడో ఆలోచించండి. ఈరోజు ఆ మాట ఆలోచించండి. నా బ్రతుకు దిద్దుకోవాలని యాతన ఎప్పుడంటే నువ్వు మరణించక ముందే ఉండాలి. చాలా మంది ఎలా ఉంటారంటేమా, బెడ్ మీదకి వెళ్ళాక బాధపడితే ఉపయోగం ఏముంది? ఆకులు కాలేదు అంటారు కదా సామెత, ఆ చేతులు కాలేక. ఎందుకంటే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా మన జీవితం దిద్దుకోవాలి. ఎవరైనా సరే, నేనైనా మీరైనా. ఆత్మ విషయంలో దేవుడు మన అందరికీ పాఠాలు నేర్పించాడు. నీవు కూడా శరీరం కోసమే ఆలోచిస్తే, ఈ భూమి మీద కాళ్ళు చేతులు ఆడుతున్నాయని ఎగిరెగిరి పడితే, ఎవరినైనా కొడతాననుకుంటే, ఎవరైనా పడతారనుకుంటే ఆలోచించండి. ఎంత యాతన పడుతున్నావో ఈరోజు ఆ యాతన చూస్తుంటే బాధాకరం అనిపిస్తుంది. కానీ ఎవరు ఏం చేయలేం. చూసి మనం దాన్ని బాధపడడం తప్ప ఆ వ్యక్తి కోసం మనం ఏమీ చేయలేం. దేవుని చిత్తం. అందుకే ఎప్పుడు కూడా మరణించక ముందే ఎప్పుడు ఏముండాలంటే ఆత్మ విషయంలో యాతన ఉండాలి. ఈ రోజు నేను చనిపోతే నా ఆత్మ ఎక్కడికి? వీళ్ళంటే భక్తులు కనుక ధైర్యంగా చెప్పగలిగారు, నేను అంత చెప్పలేను. నా బ్రతుకంత కాదు. ఇంకా నా బ్రతుకు దిద్దుకోవాలని యాతన నాకు ఉండాలి. ఇంకా నాలో ఏ లోపాలు ఉన్నాయో నా తప్పును సరిచేసుకోవాలని యాతన నాకు ఉండాలి. అంతేగాని మరణమందు యాతన లేదు అంటున్నాడు. అందుకే ఆసాపు ఆత్మ విషయంలో ఏముండాలి? ఖచ్చితంగా మనిషికి ఖచ్చితంగా యాతన ఉండాలి. యాతన లేదు అంటే నీ జీవితంలో నువ్వు వెళ్ళే స్థలము ఖచ్చితంగా పాతాళమే. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16-17 చదువుతాను చూడండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. మంచి మాట అండి క్రైస్తవులకి. బాహ్య పురుషుడు ఏమవుతున్నాడు? కృషించిపోతాడు. ఆంతర్య పురుషుడు ఏమవుతాడు? ఇప్పుడు బాహ్య పురుషుడు అంటే శరీరం, ఈ బయటికి కనిపించే శరీరం. ఈ రోజు వయసు ఉంది కాబట్టి ఇలా ఉంది. నాకే 60 అయితే, నాకే 70 అయితే శరీరం ఏమవుద్ది? కృషించిపోద్ది. కానీ నా భక్తి జీవితం ఒకవేళ నేను కాపాడుకుంటే, నా విశ్వాసాన్ని కాపాడుకుంటే
నాలో ఉన్న ఆత్మ దినదినము నూతన పరచబడుతూ ఉంటాడు. ఆత్మకు బలం ఉంటుంది, శరీరానికి ఏముండదు, అయినా పర్వాలేదు. ఎందుకు అంటే బాహ్య పురుషుడు కృషించిపోద్ది, మట్టికెళ్ళిపోద్ది. కానీ ఆంతర్య పురుషుడు ఉందే, దేవుని దగ్గరికి వెళ్ళే ఆత్మ ఉందే, దినదినం ఏమవ్వాలి, నూతన పరచబడాలి. అంటే ఎప్పుడు నేను దేవుని సన్నిధి మానకూడదు, ఎప్పుడు నేను దేవుని వాక్యం చదవడం మానకూడదు, ఎప్పుడు నేను ప్రార్థన చేసుకోవడం మానకూడదు. నా జీవితంలో తిండైనా ఒకరోజు మానేస్తానేమో కానీ ప్రార్థన లేని జీవితం, వాక్యం చదవని జీవితం, దేవుని కోసం బ్రతికే జీవితం లేకుండా నేను ఉండకూడదు అనుకునేవాడు ఎలా అంటాడంటే ఆంతర్య పురుషుడు దినదినము ఏమవ్వాలి, నూతన పరచబడాలి. అంటే దినదినముతో వాక్యంతో గడుపుతూ ఉండాలి, ప్రార్థనలో గడుపుతూ ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తి జీవితం బాగుంటుందండి. ఆ వ్యక్తి ఖచ్చితంగా పరదేశ్ చేరుకుంటాడు. అందుకే పౌలు అంటున్నాడు, కింద చదువుదాం 17, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. ఇక్కడ రెండు మాటలు, అమ్మ దృశ్యమైనవి ఉంటాయి, అదృశ్యమైనవి ఉంటాయి. ఇప్పుడు లోకమంతా కనబడుతుందా, కనబడదా? కనబడదా? కనబడుతుంది. లోకమంతా కనబడుతుంది, ఇది ఒక రోజున ఉండదు. అదృశ్యమైన పరలోకం ఇప్పుడు కనబడదు, పాతాళం కనబడదు, నరకం కనబడదు. ఇప్పుడు కనబడలేదు కానీ ఉన్నాయా అంటే పౌలు అంటున్నాడు కింద 18 వచనం చూడండి, చివరి మాట 18 చివరి మాట, ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అంటే దృశ్యమైనవి అనిత్యము అంటే అర్థమేంటి? ఇప్పుడు మనకు కనబడుతున్న లోకం ఒకరోజు ఉండదు, కానీ కనబడలేనటువంటి లోకాలు ఉన్నాయి, అవి ఒకరోజు నిత్యము ఉన్నాయి. పరలోకం అనేది ఉంది, పాతాళం అనేది ఉంది, నరకం అనేది ఉంది. అయితే ఈ లోకం అంతా ఒకరోజు నిక్కటమైన వేగంతో లయమైపోద్ది, కాలి బూడిదైపోద్ది ఒక రోజున. ఈ రోజు కనిపిస్తున్న ఈ అందమైన లోకం కాలిపోద్ది, కానీ మనుషులందరూ సంతోషం ఏంటంటే శరీరం కోసమే. ఎంత అందంగా ఉంది లోకం, అందమైన లోకంలో ఈ శరీరంతో అందాన్ని అనుభవించాలి, ఆస్వాదించాలి. కానీ ఆత్మ పరిస్థితి ఆలోచించావా? నీ ఆత్మీయ జీవితం ఆలోచించావా? భక్తులు ఏం నేర్పిస్తున్నారు? వాళ్ళు చనిపోయేటప్పుడు ఆత్మను అప్పగిస్తున్నారు. నిజంగా నా ఆత్మ ఎక్కడికి వెళ్తుందో, నా ఆత్మ పరిస్థితి ఏంటో, ఆత్మ విషయంలో నా బ్రతుకు దిద్దుకోవాలి, చనిపోకముందే నా తప్పును సరిచేసుకోవాలి అని యాతన ఎంతమంది క్రైస్తవుల్లో ఉందంటారు? ఎంతమంది క్రైస్తవులు ఉందంటారు? 73వ కీర్తన 18వ వచనం, 73వ కీర్తన 18వ వచనం చదువుదాం. 73వ కీర్తన 18వ వచనంలో రాయబడి ఉంది, నిశ్చయముగా నీవు వారిని కాలు జారే చోటనే ఉంచి ఉన్నావు. అమ్మ కాలు జారే చోట ఉన్నారు. ఈరోజు అమ్మ శరీరం కోసం ఆలోచించేవాడు, లోకంలో ఆనందం ఉందని ఆలోచించేవాడు, మరణం అంటే వారికి యాతన ఉండదు, యాతన ఉండదు. అరే రేపు చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి, రేపు కదా ఈ రోజు తిన్నామా, సుఖించామా, ఆనందించామా, చూసామా లేదా అంతే. చాలా మంది బ్రతుకులు ఎలాగే ఉంటాయి. కానీ క్రైస్తవులుగా మనకి ఏముండాలంటున్నాడు దేవుడు అంటే, మరణం అంటే నాకు యాతన ఉండాలి. ఎందుకంటే యాతన అన్న మాటకు అర్థం ఏంటంటే చనిపోకముందు నా ఆత్మను నేను సరిచేసుకోవాలి, చనిపోకముందే నా తప్పులు నేను సరిచేసుకోవాలి, నా బ్రతుకుని దిద్దుకోవాలి. నా బ్రతుకు దిద్దుకొని చనిపోతే అప్పుడు నా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది తప్ప ఈరోజు యాతన లేని మనిషి, యాతన లేని క్రైస్తవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆత్మ విషయంలో ఖచ్చితంగా ఆ వ్యక్తి ధనవంతుడు జీవితం మనకు కనబడుతుంది, ధనవంతుడి జీవితం కనబడుతుంది. ఎక్కడున్నారు చూడండి, వారు నిశ్చయముగా కాలు జారే చోటనే ఉంచి ఉన్నావు. చాలా మంది మనుషులు లోకంలో ఆనందపడుతున్నారు కానీ వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? కాలు జారే చోట, జస్ట్ జారిపోతారు కానీ వాళ్ళకి తెలియదు. 69వ కీర్తన 69వ కీర్తన యోబు గ్రంథం 21వ అధ్యాయం, యోబు గ్రంథం 21వ అధ్యాయం, యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం చదువుతాను. వారు శ్రేయస్సు కలిగి తమ దినమును గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు. అదే చెప్పారు. అంటే కాలు జారే చోట ఉన్నారు చాలా మంది క్రైస్తవులు కూడా. ఎందుకు అంటే ఈ భూ సంబంధమైన జీవితమే, ఈ లోక సంబంధమైన జీవితమే, ఈ ఆనందమే, ఇదే కావాలి. అలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారంటే వాళ్ళు శ్రేయస్సు కలిగి తమ దినాలు గడుపుతారు. అంటే శ్రేయస్సు అంటే సుఖం. ఎంత బాగుందిరా ఈ లోకం, ఎంత ఎంజాయ్ చేస్తున్నానో, దేవుళ్ళో ఉంటే అంత దూరం అవుతుంది అని చాలా మంది దేవుళ్ళ దగ్గరికి కూడా రారు. దేవుళ్ళో ఉన్నా కొంతమంది ఇలాంటి జీవితం కలిగిన వాళ్ళు కూడా యాక్టింగ్ చేస్తూ ఉంటారు, లోకం అంతా అనుభవిస్తూ. ఆలోచించండి,
వాళ్ళు శ్రేయస్సు కలిగి తమ దినాలు గడుపుతారు కానీ ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం కూడా చదువుదాం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. మేఘము విడిపోయి అదృశ్యమగినట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునో రాడు, అతను ఇక ఎన్నడూ తన ఇంటికి. చూసారమ్మా, ఇప్పుడు ఆత్మ విషయంలో యాతన లేకపోతే ఆ వ్యక్తి వెళ్ళే స్థలం ఏమని చెప్తున్నాడు? వారు శ్రేయస్సు కలిగి దినాలు గడుపుతారు, వాళ్ళు చాలా సంతోషంగానే ఉంటారు. కానీ ఒక్క క్షణంలోనే ఎక్కడ దిగిపోతారు? పాతాళానికి దిగిపోతారు. ఒక్కసారి పాతాళానికి వెళ్ళాడా మరి తిరిగి వచ్చే అవకాశము లేదు అని దేవుడు చెప్తున్నాడు. ఒక్కసారి పాతాళానికి వెళ్తే, ఇప్పుడు ఈ పాతాళం నుంచి వెళ్లకుండా పాతాళం తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా చూడండి, యాతన లేకపోతే ఏమవుతుంది? ఆత్మ సంబంధమైన విషయంలో ఆత్మ విషయంలో యాతన ఉందా అని అడిగాడు. ఇప్పుడు ఆత్మ విషయంలో ఒకవేళ యాతన లేనో ఉంటారు. యాతన నీకు లేకపోతే లూకాసు వార్త 16వ అధ్యాయం, లూకాసు వార్త 16వ అధ్యాయం, లూకాసు వార్త 16వ అధ్యాయం 24-25 చదువుతాను. తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లబరుచుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అమ్మ, అప్పుడు కేకలు వేసి బాధపడుతున్నాడు. ఇప్పుడు కూడా చెప్పాను కదా, ఇప్పుడు బెడ్ మీద ఉండి బాధపడి కేకలు వేస్తే ఉపయోగం ఏముంది? భూమి మీద కాళ్ళు నడుస్తూ ఉంటే అమ్మ నిలబడేది కాదు మనిషి, నిలబడ్డు. ఆ రోజు నువ్వు నిలబడలేదు కాబట్టి ఈ రోజు పడుకోబెట్టాడు దేవుడు, అంతే. ఆ రోజు చెప్పిన మాట అర్థం చేసుకుని, ఆ రోజు మనుషులు చాలా మంది కళ్ళ ముందు కనబడుతున్నా చాలా మంది మారరండి. ఆ రోజు నువ్వు కాళ్ళు నిలబడలేదు భూమి మీద, చెప్పినంత అర్థం కాక తలకెక్కక ఈ రోజు జీవితాన్ని పాడు చేసుకుంటే ధనవంతుల జీవితం ఏమైందో ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, చివరిలో ఏమన్నాడమ్మా? నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని. ఎందుకు యాతన పడుతున్నాడు చెప్పండి? భూమి మీద ఉన్నప్పుడు ఆత్మ విషయంలో ఏమి లేదు, అంతే. ఆ రోజు ఆత్మ విషయంలో యాతన ఉంటే ఈ రోజు నీకు యాతన ఉండదు. ఈ రోజు నీకు యాతన ఉండదు ధనవంతుడికి. ధనవంతుడా, ఈ రోజు నీకు ఎందుకు యాతన అంటే నీ ధనాన్ని చూసుకుని సంతోషించవు, సుఖించు, తిను, త్రాగు, ఇదే నీ జీవితం. 25 చదవండి ఎవరైనా అక్కడ. 25 అబ్రహాం చెప్తున్నాడు, అబ్రహాం కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించింది. చూసారమ్మా, అంటే సుఖం అనుభవించేవాడు ఇప్పుడు యాతన పడుతున్నాడు. ఒకప్పుడు భూమి మీద యాతన పడేవాడు ఇప్పుడు సుఖం అనుభవిస్తున్నాడు. ఆలోచించండి అందరూ, క్రైస్తవులారా, సహోదరులారా. ధనవంతుల పరిస్థితి మీరు గమనిస్తే యాతన లేకపోతే ఏమవుతుందంటే, ఈ రోజు యాతన లేకపోతే ఒక రోజు ఏమవుతావు? యాతన పడతావు. అదే భూమి మీద బ్రతుకున్నప్పుడే నా బ్రతుకు దిద్దుకోవాలని యాతన నీకుంటే, నా తప్పులు సరిచేసుకోవాలని యాతన నీకుంటే, ఈ రోజు ఈ యాతన నీకు నాకు ఉండదు, భవిష్యత్తులో నీకు నాకు ఉండదు. ఏదో ఇప్పుడు ఆంతరిక పురుషుడు ఏమవ్వాలి? దినదినము ఇలా ఆంతరిక పురుషుడు ఆత్మ కోసం నేను ఆలోచించుకుంటూ ఉంటే, ఆత్మ కోసం ఆలోచించి నీ బ్రతుకుని భూమి మీద కొనసాగిస్తూ ఉంటే, ఖచ్చితంగా ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం అని తెలిసినా కూడా చాలా మంది బ్రతికేది శరీరం కోసమే. సంపాదన, ల్యాండ్స్, ఇల్లులు, స్థలాలు, ధనం, ఇవే. పోనీ ఏమైనా పట్టుకెళ్తారా? పోనీ ఆ ధనము, ఆస్తులు, ల్యాండ్స్ ఏమైనా పరలోకం చేస్తాయా? ఆత్మ సంబంధమైన జీవితం లేకుండా ఏ వ్యక్తి పరలోకం యొక్క మెట్టు కూడా ఎక్కలేడు. ఇప్పుడు ఆత్మ విషయంలో మనం యాతన ఉండాలి అన్నాడు. ఒకవేళ నీకు యాతన లేకపోతే ధనవంతుల పరిస్థితి పాతాళంలో ఏం చేస్తున్నాడు? ఇప్పుడు యాతన పడుతున్నాడు. ఆలోచించండి. ఒక రోజు మనం ఎవ్వరూ యాతన పడకూడదండి. ఈ రోజు ఈ మాటలు ఎంతమంది అయితే విన్నారో, నేను పాతాళంలో యాతన పడకూడదు. దావీదు చెప్పాడు, ఏమన్నాడు? అయ్యా, నా ఆత్మను పాతాళంలో నువ్వు విడిచిపెట్టవు అన్నాడు. అంటే దావీదు నమ్మకం. ఎందుకంటే నా బ్రతుకంతా నీ కోసం బ్రతికాను. చిన్న చిన్న తప్పులు జరిగాయి నా జీవితంలో కూడా, దావీదు జీవితంలో. అయినా ఆ తప్పును సరి చేసుకున్నాడు. ఎప్పుడు? ప్రాణం ఉన్నంత వరకు. దావీదు ప్రాణం ఉన్నప్పుడే సరి చేసుకున్నాడా కాదా? ప్రవక్త వచ్చాడు, నాతాను ప్రవక్త వచ్చి నువ్వు తప్పు చేస్తావు అన్నప్పుడు నిజమేనయ్యా అని దిద్దుకున్నాడు. ఇప్పుడు మనసు మీద ప్రాణం పోయే పరిస్థితులకు వెళ్ళిపోతే, దిద్దుకోలేని అవకాశం లేకపోతే ఇంకేముంది చెప్పండి? అందుకే భూమి మీద మనిషి బ్రతుకున్నప్పుడే దిద్దుకోవాలండి.
బ్రతుకు ఒక్కసారి అయిపోయిన తర్వాత నువ్వు దిద్దుకు ఏమంటారు, గుండెలు బాదుకున్నా ఇప్పుడు బాదుకుంటున్నావు, ఉపయోగం ఏముంది? నిన్ను చూసి నీ భార్య బాధపడుతుంది, నీ రక్త సంబంధాలు బాధపడతారు, ఎందుకంటే నీ ఆత్మను చూసి, నీ బాధ చూసి. కానీ ఎవరు ఏం చేసే పరిస్థితి లేదు, బాధపడడం దుఃఖపడడం తప్ప. బతుకున్నప్పుడే ఆ మాటలు విని మార్పు చేసుకుంటే, తప్పులు సరిచేసుకుంటే, జీవితాన్ని మార్పు చేసుకుంటే ఈ రోజు భూమి మీద నీకు యాతన రాదు, పరలోకంలో మరింక భయంకరమైన యాతన రాదు. ఆలోచించండి. పాతాళంలో పరిస్థితి ఎలా ఉంటుందంటే, 6వ కీర్తన చూడండి, కీర్తన గ్రంథం చివరికి వచ్చాం. 6వ కీర్తన, కీర్తన గ్రంథం 6వ కీర్తన 5వ వచనం చదువుతాను. 6వ కీర్తన 5వ వచనం. మరణమైన వారికి నిన్ను గురించిన జ్ఞాపకము, మరణమైన వారికి దేవుడు అంటే జ్ఞాపకం ఉంటుంది ఇంకా లేదు, అంటే నిన్ను గురించిన జ్ఞాపకం లేదు. తర్వాత పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్థితిలో చెల్లించుదురు, అంటే పాతాళములో ఏముండదు. భూమి మీద మనిషి బతుకున్నప్పుడు దేవునికి ఏం చెప్పగలం మనం? కృతజ్ఞత. అంటే ఈ నోరు దేవుడు మనకి అన్ని ఇచ్చాడండి. చక్కని కుటుంబాన్ని ఇచ్చి ఉంటాడు, మీ అందరికీ భర్తనిచ్చాడు, భార్యనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు, ఒక మంచి జీవితం ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, శక్తినిచ్చాడు, బలమునిచ్చాడు, నీ ప్రతి అవసరత తీరుస్తున్నాడు. అలాంటప్పుడు భూమి మీద బ్రతుకున్నప్పుడే హృదయపూర్వకంగా నోటి వెంట దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞత. ఎందుకు అంటే ఒక్కసారి నువ్వు పాతాళంకి వెళ్ళావా, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్థుతులు? పాతాళంలో ఏముండదు. నీకు యాతన, వేదన, దుఃఖము, బాధ, చింత, ఏడుపు, యుగయుగాలు ఏడుపు, కాలుతూ ఉంటావు తప్ప అక్కడ దేవునికి ఏం చెల్లించే అవకాశం అయితే లేదు. ఆలోచించండి. ఒక్కసారి పాతాళంకి అడుగు పెట్టావా, మరి ఎన్నడూ నువ్వు బయటికి రాలేవు. అలాంటప్పుడు ఇంత భయంకరమైన మాటలు విన్న తర్వాత కూడా, కళ్ళ ముందు జరుగుతున్న కొన్ని సంఘటనలు చూసిన తర్వాత కూడా చాలా మంది మనుషుల్లో మార్పు రాకపోతే ఇంకా ఆ మనుషులు మనం మార్చలేమండి. మరణించిన తర్వాత మనుషులు ఎక్కడికి వెళ్తారు అంటే ఖచ్చితంగా అయితే పరదేశికనే వెళ్ళాలి, తన బ్రతుకును బట్టి. ఎలా? యేసుప్రభు ఎక్కడున్నాడు? ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. స్టెఫనైనా దావీదైనా భక్తిగా జీవించిన వారి జీవితాలన్నీ కూడా, నమ్మకంగా జీవించిన వారి జీవితాలన్నీ కూడా ఖచ్చితంగా పరదేశంలో ఉంటారు. లేదు, నీ ఇష్టానుసారంగా ధనవంతుడు అన్నాడు కదా, నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు భూమి మీద. ఏంటి జీవితకాలం అంతా రాశాడు గ్రంథంలో. ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు, 60 70. నన్ను అడిగితే 60 70 కూడా గ్యారెంటీ లేదు ఎవరికి. అలాంటప్పుడు రేపేంటో మనకు తెలియదు, రేపేమి సంభవించినో నీకు తెలియనప్పుడు త్రాసు మీద ధూళి అన్నాడు, గడ్డి పువ్వు అన్నాడు, నీటి బిందు అన్నాడు, నీటి ఆవిరి అన్నాడు. ఇలాంటి జీవితాలు పెట్టుకొని మనందరం కూడా ధైర్యంగా బ్రతుకుతూ ఆత్మ పరిస్థితి ఆలోచించకుండా జీవిస్తూ ఉంటే, ఆత్మ విషయంలో యాతన లేకుండా ఉంటే ఖచ్చితంగా నీ బ్రతుకు నా బ్రతుకు పాతాళమే కదా. అందుకే మరణం అంటే నాకు యాతన ఉండాలి, రేపేం చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి, నా ఆత్మ పరిస్థితి ఏంటి, ఆత్మ కన్ను మూసిన మరుక్షణం పరదేశంలోనే ఉండాలి అని ఎంతమంది నిర్ణయం తీసుకుంటున్నారు చెప్పండి? ఎంతమంది మనం ఆలోచిస్తున్నాం? ఆలోచించండి మన జీవితాల్లో. లూకాసు వార్త 8వ అధ్యాయం, లూకాసు వార్త 8వ అధ్యాయం. దయ్యాల గురించి చాలాసార్లు చెప్పాను మీకు. దయ్యాలు మరొక పేరు, దయ్యాలకు మరొక పేరు ఏంటంటే అపవిత్రాత్మలు అంటారు. కొన్ని సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి మనుషులకి యేసుప్రభు కాలంలో అపవిత్రాత్మ పట్టుకున్న మనుషులు విన్నారా? ఒక అపవిత్రాత్మ మనిషిని పట్టుకుని విలవిల్లాడిస్తూ ఉంటది. వాడు ఏం చేస్తాడంటే కొట్టుకుంటాడు, తను తానే కొట్టుకుంటాడు, గాయపరుచుకుంటూ ఉంటాడు. కానీ లూకాసు వార్త సేన, కరెక్ట్, సేన అనే దయ్యం లూకాసు వార్త 8:31లో 30:31 చూడండి. యేసు నీ పేరేమని వాడిని అడగగా, చాలా దయ్యములు వానిలో చచ్చి ఉండిన గనుక వాడు తన పేరు సేన అని చెప్పి. దయ్యాలు ఎక్కడికి వెళ్ళకూడదని కోరుకుంటున్నాయి? మరి మనం దయ్యాలకే అంటే పాతాళం ఎంత భయంకరం ఉంది. కాకపోతే ఆల్రెడీ దయ్యాలు కొన్ని ఏమైనా భూమి మీద బ్రతుకుందామా, వాటికి దయ్యాలుగా ఉన్న వాటి అవి ఏం కోరుకుంటున్నాయంట? యేసుప్రభుని పాతాళంలోకి పోవటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయన ఏం చేశాయి? వేడుకునేవి మనుషులు కాదు, దయ్యాలు. ఎందులోకి వెళ్లకుండా? పాతాళంలోకి వెళ్లకుండా. ఇప్పుడు దయ్యాలకే పాతాళం వెళ్ళడానికి అంత భయం అయితే ఈరోజు మనిషి ఏమవుతున్నాడు? పాతాళంలో పాట పాడతాడు, ఆర్తనాదం అంటాడు. పాతాళంలో మళ్ళా ఆర్తనాదం, భూలోకంలో
సునాదము అంటే పాతాళంలో ఆత్మల ఆర్తనాదం. చాలా ఆత్మలు వెళ్ళిపోతారండి. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు వెళ్ళిపోతారు, దేవుణ్ణి నమ్ముకోలేని ఆత్మలు కూడా వెళ్ళిపోతాయి. అయితే ఆ పాతాళంలో కేకలు, ఆర్తనాదాలు భరించలేం. ఇప్పుడు నేను వెళ్తే నా భార్య కూడా రావాలి నాతోని, నా పిల్లలు కూడా రావాలి. అంతేగాని నేను పరలోకం వెళ్ళి నా భార్య నరకానికి వెళ్తే, నేను నరకానికి వెళ్ళి నా భార్య పరలోకం వెళ్తే అక్కడ ఉన్నటువంటి తనకెంత బాధ, నాకెంత బాధ. కుటుంబాలుగా ఎందుకు సంఘానికి రమ్మంటామంటే, కుటుంబాలు పిల్లలుగా అందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి? ఒక భర్త వెళ్తే సరిపోదు, భార్య వెళ్తే సరిపోదు. ఎందుకు అంటే మరణించిన మనుషులు దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మన జీవితాలు మార్చుకోవాలి, సరి చేసుకోవాలి. అందుకే పాతాళంలో మౌనంగా ఉండే పరిస్థితి ఉంది. ఆ మాట కూడా చదువు ముగించుకుందాం. 31వ కీర్తన చూడండి. కీర్తన గ్రంథం పాతాళంలో ఒకసారి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంటే పరిస్థితి, మౌనంగా ఉంటాడట. ఎందుకు? తప్పు చేసిన వాడు జడ్జి ముందు ఎలా ఉంటాడు? మాట్లాడడానికి అవకాశం లేదు. ధైర్యం ఉంటే మాట్లాడగలడు. 31:17 పాతాళమునందు వారు మౌనులై ఉందరు. పాతాళం పరిస్థితుల్లో మౌనంగా ఉండడమే, ఇంక నువ్వేం చేయలేవు, బయటికి రాలేవు, ఏమీ చేయలేవు. పాతాళంలో నీ పరిస్థితి మౌనం. ఒక రోజున ఫిలిప్పీ పత్రిక, మా చివరికి 2 మాటలు క్షమించండి. ఫిలిప్పీ పత్రిక ఎందుకంటే ప్రాముఖ్యమైన మాటలు. ఒక రోజున పాతాళానికి వెళ్ళిన వాడట, తన పరిస్థితి తనకు అర్థమైపోయి మరణించిన వాడు గుండెలు బాదుకుంటారటండి. చూడండి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం చదువుతాను నేను, 9, 10, 11. అందుచేత పరలోకమున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు. ఒక రోజున గుండెలు బాదుకుంటారట. అమ్మో, యేసు ప్రభు దేవుని కుమారుడా, ఇతనా దేవుడు, దేవుని నమ్ముకోకుండా బ్రతికామా అని గుండెలు బాదుకుంటారు. మోకాలు వంగిపోతాయి, ఆటోమేటిక్ గా మోకాలు వంగిపోతాయి. యేసు నామములో నువ్వా దేవుడు అని తెలుసుకుంటారు ఒక రోజున చాలా మంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 15-17 ఉన్నాయి. భూరాజులను, గణులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోను బండల సందుల్లోనూ దాగుకొని సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళ జాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి నీ గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. కొండ సందుల్లోకి పారిపోతారట, పర్వత సందుల్లోకి పారిపోయి దాక్కుంటారట. అంటే ఆ గొర్రెపిల్ల యొక్క ఉగ్రతకు తాళ జాలిన వాడు ఎవడు అంటే ఎవరు తట్టుకోగలరు? ఆ రోజు వచ్చే ఉగ్రత భయంకరం. ఆ రోజు ఉండే ఉగ్రత, దేవుని కోపము ఎంత భయంకరమో తట్టుకోలేము. అందుకే దేవుడు మరణించిన మనుషులు ఎక్కడికి వెళ్తారు అంటే ఖచ్చితంగా శరీరము మట్టిలో కలిపేస్తారు, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఎప్పుడు ఏర్పడుతుందంటే నువ్వు ఆత్మ సంబంధంగా నీ జీవితం నడిపించుకుంటేనే. అందుకే ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము నిష్ప్రయోజనం అన్నాడు. ఆలోచించండి, ఈరోజు ఏ శక్తి అయితే ఉంటుందో ఆ శక్తి మనిషిని నడిపిస్తుంది. కరెంటుని ముట్టుకుంటున్నా కోరుకుంటున్నాను ఎవరైనా? కరెంటు కనబట్టలేదు, కరెంటు నేను చూస్తానంటే, వైర్లు పీకుతానంటే, ఆ స్విచ్ బోర్డులో చేయడతానంటే, కరెంటు తెలియాలంటే కరెంటు చూడాలనుకోకూడదు. ఆత్మ కనబడదు మనకి, కానీ బ్రతికించేది మాత్రం ఆత్మే నడిపిస్తుంది. ఈరోజు కరెంటు నడిపిస్తుంది, ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, లైట్ వెలుగుతూ ఉంటుంది స్విచ్ చేసిన వెంటనే, కానీ లోనున్న పవర్ మనకు కనబడదు. కానీ ఏదో శక్తి వాటిని వెలిగిస్తుంది, దాన్ని తిప్పుతుంది. ఈరోజు నన్ను నడిపించే శక్తి కూడా ఉంది, ఆ ఆత్మ, ఆ శక్తి దేవుని దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళేటప్పుడు ఆత్మ విషయంలో యేసుప్రభు ఆత్మను అప్పగించుకున్నారు, స్టెఫను అప్పగించుకున్నారు. దావీదు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టగద్దు అంటున్నాడు. ఆలోచించండి, ఇప్పుడు ఆత్మ విషయంలో నీకు యాతన ఉందా? ఎంతమందికి యాతన ఉంది ఆలోచించండి. సంపాదన విషయంలో యాతన ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేదు, కానీ బ్రతుకు దిద్దుకోవాలనే యాతన, తప్పులు సరిచేసుకోవాలనే యాతన ఖచ్చితంగా ఉండాలి. లేదు, యాతన లేకపోతే ధనవంతుడు ఈరోజు యాతన పడుతున్నాడు, రేపు పొద్దున మన పరిస్థితి కూడా అంతే. చాలా మంది యాతన పడుతున్న పరిస్థితులు చూస్తూ ఉంటాం, భయంకరం, బాధాకరం. రేపు పొద్దున్న కన్ను మూసిన తర్వాత నేను యాతన పడకూడదు, నెమ్మది కలిగిన స్థలమైన పరదేశకి వెళ్ళాలి.
లాజర్ ఎక్కడికైతే వెళ్ళాడో నేను అక్కడికే వెళ్ళాలి. ఆ నెమ్మది పరదేశు ఆ స్థలాన్ని మనందరం వెళ్ళాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మీయ జీవితంలో నష్టం చేసుకోకుండా ఒక మాట చెప్పాడండి. పాపాలను తప్పించుకోవడానికి యేసుప్రభు ఒక మాట చెప్పారు. మత్తయి సువార్త 16:18లో, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాపాలలో ఒక ద్వారములు దాని ఎదుట. అంటే బండ మీద కట్టుకునేవాడు, క్రీస్తు అనే బండ మీద ఎవరైతే తమ ఇంటిని కట్టుకుంటారో ఆ వ్యక్తి పాపాలకు వెళ్ళే అవకాశము లేదు. చాలా మంది బండ మీదకి వస్తారు కానీ బంధంలో చెప్పిన ప్రకారం వాళ్ళ జీవితాలు ఉండవు. అలా ఉండకపోతే యేసుప్రభు ఏం చేయలేడు. నా బండను ఆశ్రయించారు, బండ మీదకు మీరు ఇల్లు కట్టుకున్నారు. చెప్పాడు కదా, బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును అంటాడు. కొంతమంది ఇసుకలో కూడా ఇల్లు కట్టుకుంటారు. సంఘానికి వచ్చి వరదలు వస్తాయి, వాన వచ్చింది, అయితే ఆ ఇల్లు ఏమైందట? ఇసుకలో కట్టుకోకూడదు. మన ఇల్లు ఎప్పుడు దేని మీద కట్టుకోవాలి? బండ మీద కట్టుకున్నవాడు బుద్ధిమంతుడు. నిజం. ఆ బుద్ధిమంతుడి గురించి సామెత గ్రంథం 15:24లో, సామెతలు 15:24లో ఏమంటాడంటే, బుద్ధిమంతుడు కిందనున్న పాపాలను తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమనపు జీవ మార్గమున నడుచుకుంటాడు. అంటే పాపాలను తప్పించుకోవాలనుకున్నవాడు ఎవరు? బుద్ధిమంతుడు. ఎవరు బుద్ధిమంతుడు? బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు. అందుకే బండ మీద ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో పాపాలలో ఒక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని యేసుప్రభువే చెప్పాడండి. కాబట్టి ఆత్మ పరిస్థితి ఆలోచించుకుందాం. ఈరోజు ఇక్కడికి వచ్చిన మనందరూ కన్ను మూస్తే నేను పరదేశంలోనే ఉండాలి, ఎప్పుడు పాతాలకు వెళ్ళకూడదు. అలా అనుకుంటే కేవలం అనుకున్నంత మాత్రాన సరిపోదు, కానీ ఆత్మీయ విషయంలో, ఆత్మీయ జీవిత విషయంలో, ఆత్మ విషయంలో యాత్న ఉండాలి. నా బ్రతుకు దిద్దుకోవాలి, నా బ్రతుకు సరిచేసుకోవాలి, నా తప్పులు సరిచేసుకోవాలని యాతన ఎవరికైతే ఉంటుందో ఖచ్చితంగా ఆ వ్యక్తి మరణించిన మరుక్షణం పరదేశి చేరుకుంటాడు. ఆ గొప్ప అద్భుతమైన లోకాన్ని పొందుకోవాలని మరణించిన మనుషులు ఎక్కడికి వెళ్తారు? ఖచ్చితంగా ఏదో సంభవిస్తుంది, ఏదో జరుగుతుంది. కాబట్టి ఆలోచించి హృదయపూర్వకంగా మనందరం కూడా మరణిస్తే నేను పరదేశే వెళ్ళాలి అని మీరు తీర్మానం చేసుకుని ఆ తీర్మానం తగిన బ్రతుకు నాలో ఉండాలి, మనలో ఉండాలి. ఓపికతో మీ అందరికీ కూడా ప్రభువుకి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను.